మిథున రాశి వాళ్లకు ఈ వారం 1-2 శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా కూడా మంచి మంచి సందర్భాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొద్దిపాటి ప్రయత్నంలోనే కీలకమైనటువంటి పనులు, వ్యవహారాలు ఈ వారం మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగపరంగా చూస్తే అదనపు బాధ్యతలు చేపట్టవలసిన సందర్భాలు ఉంటూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే ఈ వారం ఒక్కొక్కసారి చాలా తీరిక లేనటువంటి సందర్భాలతో గడిచిపోతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి నెమ్మదిగా బయటపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్తోమతకు మించి మీరు ఇతరులను ఆదుకోవటం లేదా ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇదే సందర్భంలో వీలైనంత వరకు కూడా వృధా ఖర్చులను సాధ్యమైనంత వరకు కూడా మీరు తగ్గించుకోవటం మంచిది. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఈ వారం వెలువడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి ప్రయత్నాలు చేయగలుగుతారు. లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఆరోగ్యాలు కూడా ఈ వారం చక్కగా కుదుట పడుతుంటాయి. ఈ వారం మిథున రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని నమస్కారం చేసుకోవటం, స్వామివారికి అర్చన చేయటం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి వారికి ప్రీతిగా విశేషమైనటువంటి తులసి అర్చన నిర్వహించటం వలన ఎంతో అనుకూలతలు పొందవచ్చు. స్వామివారి కరావలంబ స్తోత్ర పారాయణం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వగలుగుతుంది.